సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్. హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్, దీన్ని ఇన్ షార్ట్ హెచ్ఆర్పి అంటారు. సో టాపిక్స్ ఏమున్నాయి హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్లో? ఆబ్జెక్టివ్స్, ఫ్యాక్టర్స్, ప్రాసెస్ ఆఫ్ హెచ్ఆర్ ప్లానింగ్, రిక్రూట్మెంట్ గురించి, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ రిక్రూట్మెంట్, సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్, సెలక్షన్ ప్రాసెస్, టెస్టింగ్ అండ్ ఇంటర్వ్యూస్, ప్లేస్మెంట్, ఇండక్షన్ అండ్ సోషలైజేషన్. ఇవి అన్నమాట టాపిక్స్. సో వీటితో పాటు హెచ్ఆర్పి is a process of forecasting and organization demand of supply of right people in right numbers. It is only after HRP done the company can initiate and plan recruitment and selection process. So HRP అనేది రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ప్లానింగ్. సో ఈ ప్లాన్ దేనికి చేస్తారంటే రైట్ స్కిల్ పీపుల్ ప్లస్ నెంబర్ ఆఫ్ పీపుల్, ఎంతమంది కావాలో వాళ్ళ కోసం చేస్తారు. కంపెనీ నీడ్స్, ఆర్గనైజేషన్ నీడ్స్. సో హెచ్ఆర్పి ప్లానింగ్లో ఏమేమి ఉంటాయి? సో హెచ్ఆర్పిలో ఫోర్కాస్టింగ్ ఉంటుంది. సో ఎంతమంది జనాలు కావాలి, ఎప్పుడు కావాలి, దేనికి కావాలి. అలానే మ్యాన్ పవర్ అలొకేషన్ ఉంటుంది. సో మన దగ్గర ఉన్న మనుషుల్ని, ఎంప్లాయీస్ని ఎలా అలొకేట్ చేయాలి, ఏ పనికి అలొకేట్ చేయాలి. సో మ్యాన్ పవర్ అలొకేషన్, వాళ్ళని అలొకేట్ చేయడంతో పాటు వాళ్ళని మోటివేట్ చేయటం. సో మ్యాన్ పవర్ మోటివేషన్. ఇంకా మ్యాన్ పవర్ డెవలప్మెంట్, వాళ్ళకి ట్రైనింగ్ కానీ డెవలప్మెంట్ కానీ ప్రొవైడ్ చేయటం. సో ఇవి హెచ్ఆర్పిలో ఉంటాయి. సో కాలం అని ఒక టర్మ్ ఉంది హెచ్ఆర్పిలో. సో కాలం అంటే ఏంటంటే అదొక ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్ దేనికి చేస్తారు? డిటర్మైనింగ్ దేనికి? మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్. వన్స్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ డిటర్మైన్ చేసిన తర్వాత మీన్స్ ఫర్ మీటింగ్ దోస్ రిక్వైర్మెంట్స్. సో అవి రీచ్ అవ్వటం కోసం మీటింగ్ దోస్ రిక్వైర్మెంట్స్. సో ఇంకో టర్మ్ ఉంది, అదేంటంటే స్టైనర్ అంటే ఏంటి? స్ట్రాటజీ ఫర్ ఎక్వైజైజేషన్, యూటిలైజేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ హ్యూమన్ రిసోర్సెస్. సో అదొక స్ట్రాటజీ అన్నమాట. ఆ స్ట్రాటజీ దేనికి యూజ్ చేస్తాం? ఫర్ ఎక్వైజైజేషన్, యూటిలైజేషన్, ప్రిజర్వేషన్. సో ప్రిజర్వ్ చేయడానికి. అండ్ ఎంటర్ప్రైజ్ హ్యూమన్ రిసోర్సెస్. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హెచ్ఆర్పిలో కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి.
ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆబ్జెక్టివ్ అసెసింగ్ మ్యాన్ పవర్ నీడ్స్. మనకి ఎంతమంది మనుషులు కావాలి మన కంపెనీలో, దాన్ని అసెస్ చేయటం. సెకండ్ థింగ్ వచ్చి ఏంటి అంటే అసెసింగ్ స్కిల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఫ్యూచర్, డిటర్మైనింగ్ ట్రైనింగ్ ఎంత కావాలి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, అండ్ డెవలప్మెంట్ దేంట్లో చేయాలి, డిటర్మైనింగ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ నీడ్స్. ఫోర్త్ పాయింట్ కంట్రోల్ మ్యాన్ పవర్ కాస్ట్. సో కాస్ట్ కంట్రోల్ చేయటం అన్నమాట, కంట్రోల్ మ్యాన్ పవర్ కాస్ట్. ఫిఫ్త్ పాయింట్ ఎన్ష్యూరింగ్ ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ హెచ్ఆర్ ఇన్ ఆర్గనైజేషన్. ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ హెచ్ఆర్ ఇన్ ఆర్గనైజేషన్. 6. Helping the organization to cope up with technological developments and modernization. So, technological developments and modernization. Seven, anticipating surplus and shortage of manpower. So, surplus and shortage of manpower. ఎస్టిమేషన్, సో ఎంత షార్టేజ్ ఉందనేది ఎస్టిమేట్ చేయటం. ఇంకా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మేనేజర్ ఒక ఆయన ఉంటాడు. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మేనేజర్ హెచ్ఆర్పిని ప్లాన్ చేస్తాడు. సో అతని రోల్ ఏంటి, రోల్ ఆఫ్ హెచ్ఆర్డి మేనేజర్. అతని రోల్ ఏంటంటే ఫస్ట్ థింగ్ రివ్యూ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్. ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ని రివ్యూ చేయటం. ఎస్టిమేషన్ ఆఫ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్. సో ఎంత మ్యాన్ పవర్ మనకు కావాలో దాన్ని ఎస్టిమేట్ చేయటం. లాస్ట్ థర్డ్ వచ్చేసి ఎస్టిమేషన్ ఆఫ్ మ్యాన్ పవర్ సప్లై. సో ఎంత మ్యాన్ పవర్ సప్లై కావాలి. ఫోర్త్ కంపారిజన్ ఆఫ్ మ్యాన్ పవర్. సో కంపేర్ చేయటానికి. In case of no difference between manpower requirements and manpower supply, and then HRD manager does not take any action. So start and stopping of operation. సో ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఆపాలి అనే డిసిషన్ తీసుకో. ఇంకా మ్యాన్ పవర్ అనేది ఎప్పుడు ఉండేటట్టు చూసుకోవటం. మ్యాన్ పవర్ సర్ప్లస్ మెయింటెనెన్స్. సో ఒకవేళ
మ్యాన్ పవర్ సర్ప్లస్ అనేది ఉంటే ఏం చేస్తాడు? ఎక్కువ మంది ఉన్నారనుకో అవసరమైన దానికన్నా టర్మినేషన్ చేస్తాడు, లే ఆఫ్స్ చేస్తాడు, లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్. సో వాలంటరీ రిటైర్మెంట్ సజెస్ట్ చేస్తాడు. కంపెనీకి ప్రజెంట్ అవసరం లేదు. ఇంకా మోటివేషన్ ఆఫ్ మ్యాన్ పవర్. మ్యాన్ పవర్ని మోటివేట్ చేయటం, మానిటరింగ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్. సో మానిటర్ చేయటం అన్నమాట, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఏంటి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి. మానిటరింగ్ మ్యాన్ పవర్. సో వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఏమి అవసరం లేదు. సో ఏ ఫ్యాక్టర్స్ అనేవి మ్యాన్ పవర్ లైక్ హెచ్ఆర్పిని ఎఫెక్ట్ చేస్తాయి? సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ హెచ్ఆర్పి. సో ఏ ఫ్యాక్టర్స్ అనేవి హెచ్ఆర్పిని ఎఫెక్ట్ చేస్తాయి? సెవరల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ హెచ్ఆర్పి. అయితే దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది గవర్నమెంట్ పాలసీస్. ఒక గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, అలానే అక్కడ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎంత ఉంది. ఇంకా అక్కడ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఏంటి. ఇంకా లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. సో అక్కడ టెక్నాలజీ ఎలా ఉంది. ఇంటర్నేషనల్గా కండిషన్స్ ఏంటి, ఇంటర్నేషనల్ కండిషన్స్. సో ఇవన్నీ వాళ్ళ చేతిలో లేవు, ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ అవుట్ సోర్సింగ్. కొంతమంది కాంట్రాక్ట్ బేసిస్లో నుంచి తెచ్చుకొని వాళ్ళతో పని చేయించుకోవటం. అలానే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్తో పాటు కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయితే ఈ ఫ్యాక్టర్స్ని మీరు ఎలాబొరేట్ చేసి రాయాలి. కుదిరితే ఒక డయాగ్రామ్ గీయండి దీనికి రిలేటెడ్గా. కంపెనీ పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ ఏంటి, హ్యూమన్ రిసోర్స్ పాలసీస్ ఏంటి, జాబ్ అనాలిసిస్ ఏంటి, టైమ్ హొరైజన్స్. సో కంపెనీకి మధ్య లైక్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో can plan whereas the firm suitable for unstable environment for short term range. సో వాళ్ళ టైం పీరియడ్ ఎంత ఏంటి అని, ఎప్పటి వరకు అది స్టేబుల్గా ఉంటుంది. సో టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫో.
కంపెనీలో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, ఎలా పాస్ ఆన్ అవుతుంది, వాళ్ళ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, కంపెనీ యొక్క ప్రొడక్షన్ పాలసీ. సో కంపెనీస్ ప్రొడక్షన్ ఆపరేషన్ పాలసీ, ఇది కూడా ఒక ఇంటర్నల్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇంకా కంపెనీకి సంబంధించిన ట్రేడ్ యూనియన్స్, ఎందుకంటే వర్కర్స్, లేబర్స్, ఎంప్లాయీస్ వీళ్ళు అందరు కలిసి ట్రేడ్ యూనియన్ ఫార్మ్స్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి సో నీడ్ ఆర్ స్కోప్ ఆఫ్ హెచ్ఆర్పి ఏంటి? సో హెచ్ఆర్పికి ఉన్న నీడ్ ఆర్ స్కోప్ ఏంటి అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ పర్సన్స్, జనాల్ని రీప్లేస్ చేయటానికి. రీప్లేస్మెంట్ ఆఫ్ పర్సన్స్. సెకండ్ పాయింట్ లేబర్ టర్న్ ఓవర్, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది. ఇంకా ఎక్స్పాన్షన్ ప్లాన్, మన కంపెనీని ఎలా ఎక్స్పాండ్ చేయాలి. సో ఎక్స్పాన్షన్ ప్లాన్స్. ఫోర్త్ పాయింట్ వచ్చి ఏంటి అంటే టెక్నాలజికల్ చేంజెస్, ప్రజెంట్ టెక్నాలజికల్ చేంజెస్కి సంబంధించి హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి. ఫిఫ్త్ వచ్చేసి యాక్సెసింగ్ నీడ్స్, అసెసింగ్ ద నీడ్స్. సో మనకి ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయి, దానికి తగ్గట్టు హ్యూమన్ రిసోర్స్ ప్లాన్ చేసుకోవాలి. కోప్ విత్ చేంజ్, చేంజ్కి తగ్గట్టు మనము మారాలి. 7 ప్రొటెక్షన్ ఆఫ్ వీకర్ సెక్షన్, వీకర్ సెక్షన్స్కి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయాలి. లైక్ కొన్ని కంపెనీస్ హ్యాండిక్యాప్ పీపుల్ని ఎంప్లాయ్ చేసుకుంటూ ఉంటాయి, ఓరల్లీ ఆర్ నార్మల్గా డెఫ్ ఆర్ డమ్ వాళ్ళని తీసుకుంటూ ఉంటాయి. లైక్ ఇట్స్ మోర్ లైక్ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఫౌండేషన్ ఫర్ పర్సనల్ ఫంక్షన్, పర్సనల్ అంటే ఒక ఎంప్లాయ్ అన్నమాట. సో ఇది బేసిక్ ఫండమెంటల్స్ ప్రొవైడ్ చేసింది. సో ఫౌండేషన్ ఆఫ్ పర్సనల్ ఫంక్షన్. ఇంకా వాటితో పాటు ఇంకొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి హెచ్ఆర్పిలో. సో అడ్వాంటేజెస్ ఆఫ్ IFIRP. Every organization needs adequate and properly qualified staff for conducting of regular business activities. Imaginative HRP is needed in order to meet growing and changing human resources. So అడ్వాంటేజెస్ ఏంటి హెచ్ఆర్పికి? సో అడ్వాంటేజెస్ ఆఫ్ హెచ్ఆర్పి ఇందా చెప్పుకున్నట్టే రీప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్. సో నీడ్స్నే రాయొచ్చు, స్పెషల్గా కొత్తగా ఏమన్నా పాయింట్స్ యాడ్ అవుతాయి చూద్దాం. టెక్నాలజికల్, సో కొత్తగా యాడ్ అయిన పాయింట్స్ ఏంటి అంటే ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెచ్ఆర్, అడ్జస్టింగ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ ఇందాక విన్నాం, రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ కూడా విన్నాం. సో రిక్రూట్, సెలెక్ట్ అండ్ ప్లేస్మెంట్. సో వీటిని మొత్తం ఒకే దాంట్లో రాయకుండా సబ్ చేసి రాసుకోండి. ట్రైనింగ్, ఇది విన్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏంటి అంటే డిమాండ్ ఫోర్కాస్టింగ్. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్లో ఏం చేస్తారు? సో డిమాండ్ ఫోర్కాస్టింగ్లో ఏం చేస్తారు అంటే demand forecasting is the process of estimating the future quantity
అండ్ క్వాలిటీ ఆఫ్ పీపుల్. సో ఇది నథింగ్ బట్ ఎస్టిమేటింగ్ the future quantity and quality of people required. So demand forecasting techniques ఏంది? సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ మేనేజరియల్ జడ్జ్మెంట్ని అది డిసైడ్ అయ్యేటట్టు చేసింది. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేసిన తర్వాత మేనేజరియల్ జడ్జ్మెంట్ అనేది తీసుకుంటారు. ఇంకా రేషియో అనాలిసిస్, మన కంపెనీలో ఎంతమంది జనం ఉన్నారు, ఎంత కావాలి, మన రిక్వైర్మెంట్ ఏంటి అని రేషియోస్లో డిసైడ్ చేస్తారు. అలానే ట్రెండ్ అనాలిసిస్, కరెక్ట్ ట్రెండ్ ఎలా ఉంది, ఏమేమి కొంటున్నారు, ఏమేమి స్కిల్స్ కావాలి, దేని మీద డిపెండ్ అయి చేస్తారంటే ఆర్గనైజేషనల్ ఇండెక్స్ మీద డిపెండ్ అయి చేస్తారు. అలానే స్కాటర్ ప్లాట్ అంటే ఏంటి అంటే, మనకున్న ఫ్యాక్టర్స్ని కొన్నిటిని తీసుకొని ఒక గ్రాఫ్ మీద మనం ప్లాట్ చేస్తే అవి ఎక్కడ ఎక్కువగా వస్తాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇట్స్ నథింగ్ బట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, మెజర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ అండ్ స్టాఫ్ లెవెల్స్. సో మన బిజినెస్ యాక్టివిటీస్ని అండ్ రిక్వైర్డ్ స్టాఫ్ లెవెల్ని మెజర్ చేస్తాం, ఈజ్ మెషర్డ్. అలానే ఈ ఫోర్కాస్టింగ్ అనేది మనం కంప్యూటర్తో కూడా చేయొచ్చు, కొన్ని సాఫ్ట్వేర్స్ వాడి. సో కంప్యూటరైజ్డ్ ఫోర్కాస్ట్. వర్క్ స్టడీ టెక్నిక్స్. సో వర్క్ స్టడీ టెక్నిక్స్లో ఏం చేస్తామంటే, మన వర్క్ని ప్రొఫెషనల్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది, ఆన్ టైం ఎంత కంప్లీట్ చేస్తున్నారు, డిలే ఎంతమంది అవుతున్నారు. సో ఇది ఎక్కువగా దేనికి అంటే ప్రొడక్టివిటీ మెజర్మెంట్. దాంతోపాటు మనకి ఇంకోటి ఉంటుంది, అది ఏంటంటే డెల్ఫీ టెక్నిక్ అనేది ఏంటంటే, అదొక క్వాలిటేటివ్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్ అన్నమాట. ఈ టెక్నిక్లో ఏం చేస్తాం, సో ఇన్వాల్వింగ్ గ్రూప్ ఆర్ ఇండివిజువల్స్ వాలిడేటింగ్ అండ్ సమ్మరైజింగ్ ద జడ్జ్మెంట్స్. ఎకనామిక్ మోడల్స్, స్టాటిస్టికల్ డేటాని బేస్ చేసుకుని డిసిజన్ అనేది తీసుకుంటాం. సో ఎకనామిక్ మోడల్స్ కూడా ఉంటాయి, ఎక్కువగా స్టాటిస్టికల్ డేటా మీద డిపెండ్ అవుతాయి. ఇంకా మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏంటి అంటే సప్లై ఫోర్కాస్టింగ్. ఇప్పటిదాకా మనం డిమాండ్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు సప్లై గురించి. సో సప్లై ఫోర్కాస్టింగ్ ఉంది. సో సప్లై ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి అంటే, మనకు సంబంధించిన వర్క్ ఫోర్స్ లైక్ హెచ్ఆర్ డిమాండ్ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేసి ఎంతమంది జనాలు కావాలో ఎస్టిమేషన్ ఆఫ్ పీపుల్ రిక్వైర్ చేసి నెక్స్ట్ వాళ్ళని ప్రొక్యూర్ చేసుకోవటం. సో సప్లై అనేది ఉండాలి హ్యూమన్ రిసోర్స్కి.
ప్రొక్యూర్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. అలా చేస్తే దాన్ని సప్లై ఫోర్కాస్టింగ్ అంటారు. సో సప్లై ఫోర్కాస్టింగ్ ఎలా చేయొచ్చు? ఫస్ట్ ఇంటర్నల్. ఫర్ సపోజ్ మనకు ఒక పోస్ట్కి ఎవరైనా మనిషి కావాలి. అయితే మనం ఏం చేస్తాం, ఆల్రెడీ ఉన్నవాడిని ప్రమోట్ చేస్తాం. ప్రమోటింగ్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ. సో ఇక్కడ ఇంటర్నల్ సప్లై జరిగింది. స్టాఫింగ్ టేబుల్స్, మ్యానింగ్ చార్ట్స్. సో స్టాఫింగ్ టేబుల్స్, మ్యానింగ్ చార్ట్స్ అంటే ఏంటి అంటే, అలాంగ్ విత్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆక్యుపైయింగ్ ద జాబ్స్, ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్స్కి సంబంధించి ఎవరు కావాలి ఏంటి అని. సో దానికి సంబంధించి మనం ఏం చేస్తాం, ఒక స్టాఫింగ్ టేబుల్ వేసుకుంటాం. సో స్టాఫింగ్ టేబుల్ చార్ట్స్. మార్కోవ్ అనాలిసిస్. మార్కోవ్ అనాలిసిస్ అంటే ఏంటి? సో పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయీ హూ రిమైన్ ఇన్ ఈచ్ జాబ్ ఫ్రమ్ 1 year to next year, and the number of employees దాంతో పాటు who are promoted or transferred. సో సేమ్ జాబ్ పొజిషన్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అండ్ ఆల్సో ప్రమోషన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఎంతమంది అయ్యారు, దీన్ని అనలైజ్ చేయటం అన్నమాట. ఇంకా మనకు కావాల్సిన స్కిల్ ఇన్వెంటరీ ఎంత ఉంది. సో మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ దగ్గర స్కిల్స్ ఉన్నాయా, లేకపోతే మనం ఓల్డ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని ఉంచుకుంటున్నాము, కొత్త స్కిల్స్ ఉన్న వాళ్ళు లేరా. ఫైన్. రిప్లేస్మెంట్ అండ్ సక్సెషన్ ప్లానింగ్. సో రీప్లేస్మెంట్ ఎలా చేయాలి, నెక్స్ట్ ఆ జాబ్కి ఎవరిని తీసుకోవాలి. కోహర్ట్ అనాలిసిస్. సో ఇవన్నీ ఇంటర్నల్ సప్లైలో పార్ట్స్ అన్నమాట. అలానే కోహోర్ట్ అనాలిసిస్. కోహోర్ట్ అనాలిసిస్లో ఏం జరిగింది, కోహోర్ట్ అనాలిసిస్లో ఏంటంటే, ఎంప్లాయీస్ హూ ఆర్ టేకెన్ ఫర్ సేమ్ టైం పీరియడ్, ఒకేసారి తీసుకున్న వాళ్ళల్లో వాళ్ళ సర్వీస్ ఎంత ఉంది, వాళ్ళ సర్వీస్ ఎంత చేశారు, వాళ్ళ సర్వైవల్ కర్వ్ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళని తీసుకోవటం అన్నమాట. సో రిక్రూటెడ్ ఎంప్లాయీస్ టైం పీరియడ్, వాళ్ళు ఎంత టైం నుంచి ఉంటున్నారు, అండ్ వాళ్ళు ఎంత సర్వీస్ అనేది ప్రొవైడ్ చేశారు కంపెనీకి. సో వీటిని బేస్ చేసుకొని అనాలిసిస్ చేస్తారు. ఇంకా ఏముంది, ఎక్స్టర్నల్ సప్లై. ఎక్స్టర్నల్ సప్లై అంటే ఏంటంటే, వాళ్ళు కంపెనీ వాళ్ళు కాదు, బయట నుంచి వస్తారు. సో ఎక్స్టర్నల్ సప్లై ఎక్కడి నుంచి జరిగిద్ది, కన్సల్టెన్సీసే కాదు, కాంట్రాక్ట్స్ లైక్ సబ్ కాంట్రాక్ట్స్, అవుట్సోర్సింగ్, ఇంకా ఒక్కొక్కసారి ఫ్రీలాన్సర్స్, వీళ్ళ నుంచి మనకి ఎక్స్టర్నల్ సప్లై అని వచ్చింది. సో రిక్రూట్మెంట్ అంటే ఏంటి? సో రిక్రూట్మెంట్ అంటే ఏంటంటే, ప్రాసెస్ ఆఫ్ సర్చింగ్ అండ్ అబ్టైనింగ్ అప్లికేషన్ సో యాజ్ టు బిల్డ్ పూల్ ఆఫ్ జాబ్ సీకర్స్. సో రిక్రూట్మెంట్లో ఏం జరిగింది, రిక్రూట్మెంట్లో కంపెనీ సర్చెస్ ఫర్ ఎంప్లాయీస్, అలాంటి వాళ్ళు విత్ స్కిల్స్. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇది జరిగింది అన్నమాట.
సో ఏం చేస్తారు ఇక్కడ? ఫస్ట్ పర్పస్ అండ్ ఇంపార్టెన్స్ ఏంటి రిక్రూట్మెంట్కి? ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా రిక్రూట్మెంట్ చెయ్యాలి అంటే మన రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్ నీడ్స్ అనే చెప్పాలి. సో డిటర్మైన్ రిక్రూట్మెంట్ ఎంతమంది కావాలి, ఇంకా మనం ఎలా సెలెక్ట్ చేయబోతున్నాం. సో సెలక్షన్ నీడ్స్ అనేవి ఇంపార్టెంట్. దాంతోపాటు మనం జాబ్ అనాలిసిస్ కూడా చేయాలి. ఇంకా ఏముంటుంది? ఇంక్రీజ్ పూల్ ఆఫ్ క్యాండిడేట్ ఎట్ మినిమం కాస్ట్. సో పర్పస్ అండ్ ఇంపార్టెన్స్ అన్నమాట. పర్పస్ అండ్ ఇంపార్టెన్స్ దేనికి సంబంధించి? రిక్రూట్మెంట్కి సంబంధించి. సో రిక్రూట్మెంట్ పర్పస్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్, సో డిటర్మైన్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్. ప్రజెంట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఏంటో డిటర్మైన్ చేయడానికి. సెకండ్, జాబ్ ప్లానింగ్ అండ్ జాబ్ అనాలిసిస్. ఇంకా ఇంక్రీజ్ పూల్ ఆఫ్ క్యాండిడేట్స్ అట్ మినిమం కాస్ట్. సో తక్కువ కాస్ట్ యూజ్ చేసి ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవాలి. To reduce probability that job applicant once recruited and selected, సో ఎంప్లాయీ రిటెన్షన్ అనేది చేయాలి రిక్రూట్ అయిన తర్వాత. సో ఎంప్లాయీ రిటెన్షన్. ఇంకా టు మీట్ ఆర్గనైజేషన్ లీగల్ అండ్ సోషల్ అప్లికేషన్స్. సో కంపెనీకి కొన్ని లీగల్ అండ్ సోషల్ అప్లికేషన్స్ ఉంటాయి, అవి మీట్ అవ్వాలి. టు మీట్ లీగల్ అండ్ సోషల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ కంపెనీ. వీటితో పాటు 6 టు మీట్ ఆర్గనైజేషనల్ లీగల్, ఇది అయిపోయింది. ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వేరియస్ రిక్రూట్మెంట్. సో రిక్రూట్ చేసుకున్న వాళ్ళ ఎఫెక్టివ్నెస్ ఏంటి అని ఎవాల్యుయేట్ చేయడానికి. సో రిక్రూట్మెంట్కి సోర్సెస్ ఏంటి? రిక్రూట్మెంట్ సోర్సెస్ ఎక్కడెక్కడి నుంచి మనం తీసుకోవచ్చు? ఫస్ట్ ఇంటర్నల్ సోర్సెస్ గురించి మాట్లాడదాం. ఇంటర్నల్ సోర్సెస్లో ఎవరు వస్తారు? మన కాడ పనిచేసిన ఎంప్లాయీస్, మన కాడ పనిచేస్తున్న ఎంప్లాయీస్, ప్రజెంట్ ఎంప్లాయీస్, ఫార్మర్ ఎంప్లాయీస్, అలానే ప్రీవియస్ అప్లికేషన్స్, ఆల్రెడీ అప్లై చేసి హోల్డ్లో ఉన్నవాళ్ళు. సో ప్రీవియస్ అప్లికెంట్స్, లైక్ వెయిటింగ్ పీరియడ్లో ఉన్నవాళ్ళు అన్నమాట. వెయిటింగ్ ఫర్ కాల్. సో ఇంటర్నల్ సోర్సెస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇంటర్నల్ సోర్సెస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ వాళ్ళకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది కంపెనీ గురించి.
ఆపర్చునిటీని బాగా వాడుకుంటారు. సో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాం కాబట్టి మనకి టైము, ఎనర్జీ, ఇంకా కాస్ట్ సేవ్ అవుతుంది అన్నమాట. వీటితో పాటు కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎంప్లాయ్ అనేది పెరిగిద్ది. సో ఎంప్లాయ్ మోటివేషన్ అవుతాడు. దాంతోపాటు మోటివేటర్ ఆఫ్ ఎంప్లాయ్ టు ద ఎంప్లాయీస్ టు ఇంప్రూవ్ కెరియర్. సో వాళ్ళ కెరియర్ గ్రో అవుతుంది, కెరియర్ గ్రోత్ అనేది జరిగింది. అయితే దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ డిసడ్వాంటేజ్, చాయిస్ అనేది లిమిట్ అయిపోయింది. సో లిమిటెడ్ చాయిస్ మిగిలింది మనకి. కాంపిటీషన్ తగ్గించేసింది. సో న్యూ పీపుల్ అనే వాళ్ళకి ఛాన్స్ రాదు. సో కొత్త కంపెనీలో చేరదాం అనుకునే వాళ్ళకి, ఇంకా ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఓల్డ్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకోరు. స్టాగ్నేషన్ ఆఫ్ స్కిల్స్. ఇంకా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఈగో వల్ల కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. క్రియేట్ కాన్ఫ్లిక్ట్స్. బయాస్ అవుతారు. సో బయాస్డ్గా ఉండొచ్చు కంపెనీలో ఎక్కువ రోజులు ఉంటే. సో ఎక్స్టర్నల్ సోర్సెస్ ఏంటి? ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో మనకున్న ఎక్స్టర్నల్ సోర్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఎక్స్టర్నల్ సోర్సెస్, మనం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు, లైక్ యాడ్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి కొంతమందిని తీసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. ఇంకా కన్సల్టెన్సీస్, ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్. వీటితో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్. సో ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. డేటా బ్యాంక్స్ నుంచి మనకు కావాల్సిన ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేబర్ కాంట్రాక్ట్స్ చేసుకోవచ్చు, లేబర్ కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి మనకు కావాల్సిన వాళ్ళు తీసుకొని రావచ్చు. ఇంకా డెప్యూటేషన్ అంటే వేరే డిపార్ట్మెంట్ నుంచి మన డిపార్ట్మెంట్లోకి ఒక అతన్ని డెప్యూట్ చేసుకోవచ్చు. వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయొచ్చు. సో అడ్వాంటేజెస్ ఏంది దీనివల్ల? సూటబుల్ క్యాండిడేట్స్ విత్ స్కిల్స్. మళ్ళీ కొత్త ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎంప్లాయ్ అవుతారు. ఇండక్టెడ్ ఇన్ ఆర్గనైజేషన్. బిగిన్ అండ్ ఓపెన్ ప్రాసెస్. ఇట్ అట్రాక్ట్స్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. ఎక్కువ మంది క్యాండిడేట్స్ని అట్రాక్ట్ చేయగలం మనం.
అలానే దీంతో పాటు management will able to fulfill reservation requirements for the disadvantaged section. Scope for resentment and heartburns and jealousies can be avoided by recruiting outside. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళనే తీసుకున్నాం అనుకో, లేకపోతే ప్రమోట్ చేసామనుకో, కొంతమందికి జెలస్గా ఫీల్ అవ్వచ్చు, కోపం రావచ్చు, గొడవ పడవచ్చు. సో బయట వాళ్ళని తీసుకోవడం వల్ల కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెద్దగా రావు. సో డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇది చేయటం బాగా ఎక్స్పెన్సివ్, బాగా కాస్ట్లీ అనమాట. అలానే ఓరియంటేషన్ అండ్ ట్రైనింగ్ కాస్ట్ అనేది పెరిగిద్ది. హయ్యర్ లెవెల్ ఆఫ్ జాబ్స్కి మనకి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి. రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది రైట్ క్యాండిడేట్స్తో చేయాలి. రిజెక్షన్స్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి దీనివల్ల. రాంగ్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు రిజెక్ట్ అవుతారు. సో స్కిల్ ఉన్నా లేకపోయినా అప్లై చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ ఉండేవాళ్ళు దొరకకపోవచ్చు కండక్ట్ చేసిన. సో మోడ్రన్ సోర్సెస్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ రిక్వైర్మెంట్. సో టెక్నిక్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఏంటి? టెక్నిక్స్ ఆర్ దీన్ని ఎలా రాయొచ్చు? మెథడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్. టెక్నిక్స్ ఆర్ మెథడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ మెథడ్ వాకింగ్. సో పర్సన్ అనేవాడు వస్తాడు మన కంపెనీలోకి, వాడిని ఇంటర్వ్యూ చేస్తాం. కన్సల్టింగ్, సో కన్సల్టెన్సీ ద్వారా వస్తారు. హెడ్ హంటింగ్. హెడ్ హంటింగ్లో ఏం చేస్తామంటే వెతుకుతూ ఉంటాయి అన్నమాట సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ గురించి, ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళ కోసం. బాడీ షాపింగ్. సో బాడీ షాపింగ్ అంటే ఏం చేస్తారంటే పూల్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేసి దాని నుంచి ఎవరైతే బాగా పనిచేయగలరో, ఎవరైతే వచ్చి ఇంప్రూవ్ చేయగలరో వాళ్ళ హ్యూమన్ రిసోర్సెస్ దాని నుంచి తీసుకుంటారు. అలానే బిజినెస్ అలయన్సెస్. సో అలయన్సెస్ ద్వారా కూడా మనం కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకొని రావచ్చు. ఈ రిక్రూట్మెంట్, సో ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా కూడా మనం ఎంప్లాయీస్ని తీసుకురావచ్చు. సో రిక్రూట్మెంట్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంకోటి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రిక్రూట్మెంట్. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే సప్లై అండ్ డిమాండ్. మనకి ఎంతమంది కావాలి, మన డిమాండ్ ఏంటి, సప్లై చేసే వాళ్ళు ఉన్నారా లేదా. అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, లేబర్ మార్కెట్ అనేది ఎలా ఉంది, పొలిటికల్ అండ్ లీగల్ సిచ్యువేషన్స్ ఏంటి. పొలిటికల్ బయట, మన లీగల్ అంటే మన కంపెనీ ఇంకా లా ప్రకారం ఉన్న సిచ్యువేషన్స్. సన్స్ ఆఫ్ సాయిల్ అంటే లోకల్ పీపుల్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇమేజ్, కంపెనీ రెప్యుటేషన్ అండ్ జాబ్ సీకర్ పర్సెప్షన్ ఏంటి. సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏం ఎఫెక్ట్ చేస్తాయి? ఫస్ట్ కంపెనీ యొక్క రిక్రూట్మెంట్ పాలసీ, మన హెచ్ఆర్పి, మన కంపెనీ యొక్క సైజ్ ఆఫ్ ఫర్మ్, ఇంకా మన కంపెనీ ఎంత కాస్ట్ బేర్ చేస్తుంది రిక్రూట్మెంట్ పాలసీస్ కోసం.
అలానే మన గ్రోత్ ఎంత, ఎక్స్పాన్షన్ ఎంత. గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ లేకపోతే జాబ్ సీకర్స్ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చి సెలక్షన్. సో సెలక్షన్ అంటే ఏంటి? సెలక్షన్ అనేది పార్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో దీంట్లో ఏం చేస్తాం, మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉంటే అతన్ని న్యూ ఎంప్లాయీ విల్ బీ సెలెక్ట్ చేస్తాం. అలా సెలెక్ట్ చేయాలి అంటే అతనికి ఏముండాలి, క్వాలిఫికేషన్తో పాటు స్కిల్స్ ఉండాలి. అయితే వీటిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటని, మామూలుగా సెలక్షన్ చేయటానికి ఏం చేస్తాం? సో సెలక్షన్ చేయటానికి మనం లేటర్ టెస్ట్ అనేది పెట్టొచ్చు, అసెస్మెంట్స్ కండక్ట్ చేయొచ్చు, అలానే బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది చేయాలి. దాంతోపాటు వాళ్ళు ప్రొబేషనరీ పీరియడ్ క్లియర్ చేయాలి. సో త్రూ ప్రొబేషన్. సో various internal and external environment factors affecting selecting are as follows. ఫస్ట్, ఏ ఫ్యాక్టర్ సెలక్షన్ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేస్తాయి? సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఫ్యాక్టర్ సైజ్ ఆఫ్ ఆర్గనైజేషన్, type of organization, applications pool, nature of social pressure, speed of decision making. So size of organization యొక్క సైజ్ ఎంత. నెక్స్ట్ నేచర్ ఆఫ్ సోషల్ ప్రెషర్. సో బయట లీగలైజేషన్, బయట పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్ చేంజ్ అవ్వటం వల్ల మనకున్న సోషల్ ప్రెషర్. మళ్ళీ అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారు, మళ్ళీ ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అప్లికెంట్ పూల్. ఇంకా స్పీడ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ అనేది ఎంత స్పీడ్గా అవుతుంది. ఇవన్నీ ఏంటి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇవన్నీ ఇంటర్నల్. అలానే సెలక్షన్ ప్రాసెస్కి కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఏంటి, నేచర్ ఆఫ్ లేబర్ మార్కెట్. ఇప్పుడు లేబర్ మార్కెట్ అనేది ఎలా ఉంది, అలానే ట్రేడ్ యూనియన్స్ అనేవి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి కంపెనీస్తో, ఇంకా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఏంటి. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు? సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ అప్లికెంట్ ఫామ్ అనేది వచ్చింది. సో అప్లికేషన్ ఫామ్ వచ్చింది. వన్స్ అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్,
వర్క్ ఎక్స్పీరియన్స్, అతని ఎడ్యుకేషన్, అతని శాలరీ ఎంత ప్రజెంట్ జాబ్ నుంచి, ఇంకా రిఫరెన్స్ ఎవరన్నా పెట్టారా వీళ్ళకి అనేవి చూస్తాం. నెక్స్ట్ స్టెప్లో ఒక రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం వాళ్ళకి సంబంధించి. థర్డ్, ఇంటర్వ్యూ. సో గ్రూప్ డిస్కషన్ కూడా యాడ్ చేయొచ్చు జీడి. ఇంకా కొన్ని రకాల టెస్ట్లు చేస్తాం. ఎలాంటివి? లైక్ మెడికల్, ఇంకా సైకలాజికల్. ఈ 2 రకాల టెస్ట్లు చేసిన తర్వాత రిఫరెన్స్ని చెక్ చేస్తాం. వన్స్ అయిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ అనేది జరిగింది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. సో దీంతో సెలక్షన్ ప్రాసెస్ వరకు అయిపోయింది. నెక్స్ట్ టెస్టింగ్, ఇంటర్వ్యూ, ప్లేస్మెంట్, ఇండక్షన్, సోషలైజేషన్, ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి. పైన రిక్రూట్మెంట్కి చెప్పినవన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో అన్వాంటెడ్ మెటీరియల్ ఎక్కువ ఉంది. సో టెస్ట్స్ అంటే ఏంటి అంటే ఇంపార్టెంట్ డివైస్ యూజ్డ్ ఇన్ సెలక్షన్ ప్రాసెస్. దేనికి? టెస్టింగ్ ఆఫ్ స్కిల్స్, ఎబిలిటీస్, జాబ్ పర్ఫార్మెన్స్, అలానే సైకలాజికల్ టెస్ట్, వాళ్ళ బిహేవియర్ తెలుసుకోవడానికి, అలానే మెడికల్ టెస్ట్ అనేవి చేస్తాం. ఫీచర్స్ ఏంటి? ఫీచర్స్ ఆఫ్ సెలక్షన్ టెస్ట్. ఫస్ట్, ఆబ్జెక్టివ్. మన ఆబ్జెక్టివ్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలరా లేదా, వాళ్ళని ఎంతవరకు వ్యాలిడేట్ చేయాలి, వ్యాలిడిటీ, వాళ్ళ రిలయబిలిటీ ఎంత, ఇంకా దానికి వాళ్ళకి స్టాండర్డైజేషన్, యూనిఫార్మిటీ తీసుకురావటం. సో టెస్ట్లు ఎన్ని రకాలు ఉన్నాయి? ఫస్ట్, టైప్స్ ఆఫ్ టెస్ట్ అని రాయండి. టైప్స్ ఆఫ్ టెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ మన ఇంటెలిజెన్స్కి. సో ఇంటెలిజెన్స్ని ఎలా? యాప్టిట్యూడ్ టెస్ట్. ఒకవేళ అక్కడ ఏమైనా హెవీ మెటీరియల్తో కానీ పనిచేయాల్సి వస్తే ఎలా? మెకానికల్. సో మెకానికల్ టెస్ట్. ఇంకా సైకోమెట్రిక్ టెస్ట్, క్లరికల్ aptitude test. Fourth, achievement test. సో ఏదన్నా టాస్క్ ఇచ్చి వాళ్ళు ఎంతవరకు కంప్లీట్ చేయాలి. అచీవ్మెంట్ టెస్ట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి జాబ్ నాలెడ్జ్. అచీవ్మెంట్ టెస్ట్ ద్వారా జాబ్ నాలెడ్జ్ని టెస్ట్ చేయొచ్చు. అలానే వాళ్ళు యాక్చువల్ వర్క్కి ఎంత పనికి వస్తారో లేదో చేయొచ్చు, లైక్ వర్క్ శాంపుల్. ఇంకా సిచ్యువేషన్ టెస్ట్. సో సిచ్యువేషన్ టెస్ట్లో ఏం చేస్తారు అంటే ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్,
ఇస్తారు, రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇచ్చి దాని మీద డిస్కస్ చేయమంటారు. సో ఆ సిచ్యువేషన్లో వీళ్ళు కనుక ఉంటే ఏం చేస్తారు, ఇది ఎలా చేయొచ్చు, యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ చేయొచ్చు. ఆర్ ఇన్ బాస్కెట్ అంటే ట్రూ basket. The candidate in this test supplied with actual letters, telephone or telegraphic message. సో వాళ్ళ ఒపీనియన్స్ని బేస్ చేసుకొని చూస్తారు, ఇంకా వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందని జాబ్ మీద. ఇంటరెస్ట్ టెస్ట్. ప్రొఫిషియన్సీ, వాళ్ళు చేసే జాబ్లో వాళ్ళ ప్రొఫిషియన్సీ ఎంత. పర్సనాలిటీ, వాళ్ళ ఇంటిగ్రిటీ అలాంటిది. సో పర్సనాలిటీ టెస్ట్. పర్సనాలిటీ టెస్ట్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆబ్జెక్టివ్, వాళ్ళ పర్సనల్ ఆబ్జెక్టివ్ ఏంది, ప్రాజెక్ట్, వాళ్ళేం ప్రాజెక్ట్ చేస్తున్నారు బయటికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూస్ని మనం ఏమంటాం, స్ట్రెస్ టెస్ట్ అంటాం. ఇది దేనికి యూజ్ చేస్తారు, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్, ఇంకా డీపర్గా అర్థం చేసుకోవటం కోసం. సో అబౌట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ క్యాండిడేట్ కన్సర్నింగ్ ఈజ్ సూటబిలిటీ. సో సూటబిలిటీని ప్రూవ్ చేసుకోవాలి ఇంటర్వ్యూలో ఫర్ జాబ్. సో ఫీచర్స్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి నోయింగ్ డీప్, అడిషనల్ ఇన్ఫో, ఫ్రమ్ హిస్ సైడ్, ఒపీనియన్స్. అలానే ఇమేజ్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ. సో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి అతనికి డిసిజన్ చెప్పారనుకో, సెలెక్ట్ చేస్తున్నారా లేదా ఏంటి, వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది ఏం జరుగుతుంది అని. సో డైరెక్ట్ ఇంటరాక్షన్. ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో ఇంటర్వ్యూ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫస్ట్ ఆబ్జెక్ట్ జడ్జ్మెంట్ ఆఫ్ అప్లికెంట్. సో అప్లికెంట్ జడ్జిమెంట్ ఏంటో తెలిసింది. ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, అప్లికెంట్ దగ్గర నుంచి వచ్చింది. ప్రమోట్ గుడ్ విల్, కంపెనీ గురించి ఒక మంచి ఒపీనియన్ ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇంటర్వ్యూ. సో టు ఎస్టాబ్లిష్ ర్యాపట్ అంటే ఫ్లో, ఎంప్లాయర్కి ఎంప్లాయీకి మధ్య ఒక ఫ్లోని క్రియేట్ చేసింది, లైక్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనుకోండి. ఫిఫ్త్, సో ఇంటర్వ్యూకి ఏముంటుందంటే హిస్ మేనర్స్, హిస్ బేరింగ్. సో మేనర్స్ ఆఫ్ ఎంప్లాయీని చూపించింది, లైక్ అతను వాడే గెస్చర్స్, లాంగ్వేజ్, హంబుల్నెస్, వీటన్నిటిని రిఫ్లెక్ట్ చేసింది.
జడ్జ్మెంట్ ఆఫ్ ఇంటరాక్షన్స్. సో ఎంప్లాయ్ అనేవాడు ఎలా ఇంటరాక్ట్ అవుతాడు? ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ప్రెడిక్షన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది చేయొచ్చు. సో ఇంటర్వ్యూ టెక్నిక్స్ ఏంటి? టెక్నిక్స్ ఆర్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏంటి అంటే ప్రిలిమినరీ ఇంటర్వ్యూ, ఇన్ఫార్మల్ అన్‌స్ట్రక్చర్డ్, కోర్ ఇంటర్వ్యూ, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ, జాబ్ ప్రోబింగ్ ఇంటర్వ్యూ, స్ట్రెస్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ, ఫార్మల్ అండ్ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ, ప్యానల్ ఇంటర్వ్యూ, డెప్త్ ఇంటర్వ్యూ, డిసిషన్ మేకింగ్ ఇంటర్వ్యూ. సో ఇవన్నీ టైప్స్ అన్నమాట ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు? ప్రాసెస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎలా అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూని ప్రిపేర్ చేస్తారు. ఫిజికల్ సెట్టింగ్, కండక్టింగ్ ఇంటర్వ్యూ. సో వన్స్ ఇంటర్వ్యూ కండక్ట్ అయిన తర్వాత క్యాండిడేట్ మే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ జాబ్. సో యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చెయ్యాలా లేదా? ఎప్పుడు? కాస్ట్ టు ద కంపెనీ లైక్ సిటిఓ. సో ఇంకా ఏముంటుంది? హెల్ప్ ద జాబ్ సీకర్ టు ఇంక్రీజ్ కాంటాక్ట్స్. సో కాంటాక్ట్స్ అనేవి పెరుగుతాయి. ఒక కొత్త వ్యక్తి అనేవాడు పరిచయం అవుతారు. డిసడ్వాంటేజెస్ ఏంటి ఇంటర్వ్యూస్? సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ థింగ్, ఇంటర్వ్యూ అనేది చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివే కాదు, బయాస్ అనేది ఉండొచ్చు, పర్సనల్ ట్రైట్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఇన్ఎఫెక్టివ్. అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అవ్వవు. ఇన్ఎఫెక్టివ్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే ఒక్కోసారి ఇంటర్వ్యూలో సరిగ్గా పర్ఫామ్ చేయని వాళ్ళు కూడా జాబ్లో వెళ్ళిన తర్వాత చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. కొంతమంది ఇంటర్వ్యూలో బాగానే పర్ఫామ్ చేస్తారు కానీ వాళ్ళు జాబ్లో సరిగా పర్ఫామ్ చేయరు. సో ఇన్ఎఫెక్టివ్ ఇన్ సమ్ ఏరియాస్. ఇంకా కాంప్లెక్సిటీస్. సో ఇంటర్వ్యూ possesses the problem of recording information obtained from response. సో తీసుకుంటారు. దానివల్ల ఏమైంది? వాళ్ళ ప్రైవసీ కూడా స్టేట్లో ఉండొచ్చు. సో ఇంటర్వ్యూకి స్కిల్డ్ ఇంటర్వ్యూవర్స్ ఉండాలి.
స్కిల్డ్ ఇంటర్వ్యూవర్స్ని హైర్ చేయటం కూడా చాలా కష్టమైన ప్రాసెస్. ఇంకా చాలా వరకు ఇంటర్వ్యూ అనేది సబ్జెక్టివ్గా ఉంటుంది. ఒక టాపిక్ మీద మాట్లాడతారు, ఓవరాల్ ఆస్పెక్ట్స్ అనేవి కవర్ అవ్వవు ఇంటర్వ్యూ ద్వారా. ఎనాలిసిస్ చేయటం అనేది ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ వల్ల అవ్వదు. సో డిఫికల్ట్, సమ్ ఇంటర్వ్యూస్ ఆర్ డిఫికల్ట్ టు అనాలిసిస్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రైనింగ్. సో టెస్టింగ్, ఇంటర్వ్యూ, ప్లేస్మెంట్, ఇండక్షన్ అండ్ సోషలైజేషన్. సో దీంట్లో ట్రైనింగ్ అనే పార్ట్ కూడా ఉంది. సో ట్రైనింగ్లో ఏం చేస్తాం? ట్రైనింగ్లో మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని ట్రైన్ చేస్తాం, లేకపోతే కొత్త ఎంప్లాయీస్ని ట్రైన్ చేస్తాం. ట్రైనింగ్ ఆఫ్ న్యూ ఆర్ ఓల్డ్ ఎంప్లాయీస్ టు ఇంప్రూవ్ స్కిల్స్. సో దీంట్లో టైప్స్ ఏంటి? టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫస్ట్ టైప్ వచ్చేసి ఇండక్షన్ ట్రైనింగ్. సో ఇండక్షన్ ట్రైనింగ్ అంటే కంపెనీలో చేర్చుకున్నప్పుడు ఇచ్చే ట్రైనింగ్. జాబ్ ట్రైనింగ్, జాబ్లో ఉన్నప్పుడు ఇచ్చే ట్రైనింగ్. ప్రమోషన్ ట్రైనింగ్, ప్రమోషన్ అయ్యేటప్పుడు ఇచ్చే ట్రైనింగ్. రీఫ్రెషర్ ట్రైనింగ్. సో రీఫ్రెషర్ అంటే ఏంటంటే మన కంపెనీలో ఆల్రెడీ పనిచేశాడు, అతను బయటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ మన కంపెనీలో చేరుతున్నాడు తిరిగి. సో ఇట్స్ లైక్ రిఫ్రెషింగ్. సో రీఫ్రెషర్ ట్రైనింగ్. నెక్స్ట్ మేనేజరల్ ట్రైనింగ్. ఎవరైనా కొత్త మేనేజర్ని మనం తీసుకోవాలి అంటే మనకి ఇచ్చే ట్రైనింగ్ మేనేజరల్ ట్రైనింగ్. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్రైనింగ్. ట్రైనింగ్ ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎన్హాన్స్ ఎంప్లాయీ గ్రోత్. ఎంప్లాయీ అనేవాడు గ్రో అవుతాడు. ప్రివెంట్ ఆబ్సెన్స్ అంటే చెడు సిచ్యువేషన్స్ రాకుండా కాపాడేది అబ్సోలెన్స్. అసిస్టింగ్ న్యూ కమర్, కొత్తగా వచ్చిన వాళ్ళకి అసిస్ట్ చేయడం. రెడ్యూసింగ్ గ్యాప్, దేని మధ్య? ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్కి మధ్య. ప్రాపర్గా ట్రైన్ అవుతే గ్యాప్ అనేది తగ్గిద్ది. ఇంకా హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం. హెల్త్ అండ్ సేఫ్టీ. సో ఇవన్నమాట. సో ట్రైనింగ్ నీడ్స్ ఏంటి, దాని స్కోప్ ఏంటి? సో ఎగ్జిస్టింగ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఎంప్లాయీ అనేది పెరిగిద్ది. సో ట్రైనింగ్ ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ థింగ్ డిటర్మైనింగ్ ట్రైనింగ్. వాళ్ళకి ఏ వేట్లో కావాలి ట్రైనింగ్ అనేవి మనం ఐడెంటిఫై చేయడం ఆఫ్ ఎంప్లాయీ. ఐడెంటిఫై చేసిన తర్వాత మనమేం చేస్తాం? ఒక టార్గెట్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్టింగ్ టార్గెట్ గ్రూప్. ఆ టార్గెట్ గ్రూప్లో దేనికి ట్రైనింగ్ ఇవ్వాలి? ఏరియా ఆఫ్ ట్రైనింగ్. వేటికి ట్రైనింగ్ ఇవ్వాలి? లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్ ఎలా ఉండాలి అనేది
డిసైడ్ అవుతాం. టార్గెట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా థర్డ్ పాయింట్ ప్రాసెస్లో ఏంటంటే ట్రైనర్స్ని ప్రిపేర్ చేయటం. సో మనకు ట్రైన్ చేయాలంటే ట్రైనర్స్ ఉండాలి కదా, వాళ్ళని ప్రిపేర్ చేయటం, వాళ్ళని ప్రొక్యూర్ చేసుకోవడం, వాళ్ళని తీసుకురావటం. సో ప్రిపేరింగ్ ట్రైనర్స్, ఎవరు అవసరం ఉన్నారో వాళ్ళని తీసుకురావటం. ప్రిపేరింగ్ ట్రైనింగ్ ప్యాకేజెస్, అలానే మనం ట్రైన్ చేయడానికి మనకి ఏమైనా ఎక్విప్మెంట్ అవసరం వచ్చిందేమో, లేకపోతే జనాలు కానీ అవసరం రావచ్చు, ఇంకా దానికి కొంచెం టైం పట్టవచ్చు, దానికి ఒక మెథడాలజీ ఉండాలి. సో వీటిని ప్రిపేర్ చేయటం. ప్రిపేరింగ్ ట్రైనింగ్ ప్యాకేజెస్. నెక్స్ట్ ఫస్ట్ డేలో మనం ప్రజెంటేషన్ లైక్ ఓరియంటేషన్ ఇవ్వటం, ఓరియంటేషన్ ఆఫ్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయటం. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ని అసెస్ చేయటం, పర్ఫార్మెన్స్ అసెస్మెంట్. సో ఎంతవరకు ట్రైన్ అయ్యారు అనేది అసెస్ చేయటం. దాని తర్వాత వచ్చిన రిజల్ట్స్ని ఫాలోఅప్ చేయటం. అయితే ట్రైనింగ్లో రకాలు ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆన్ ద జాబ్. సో ఆన్ ద జాబ్లో ఎలా ఇస్తారు ట్రైనింగ్? ఫస్ట్ జాబ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు, అప్రెంటిస్షిప్, కోచింగ్, దాంతోపాటు కమిటీ యొక్క అసైన్మెంట్స్, మరి ఆఫ్ జాబ్ అంటే నువ్వు జాబ్కి వెళ్ళలేదు, ఎలా తీసుకుంటావు? సో క్లాస్ రూమ్కి వెళ్ళి లెక్చర్స్ వినొచ్చు, క్లాస్ రూమ్ లెక్చర్స్, లేదంటే సిమ్యులేషన్ ఎక్సర్సైజెస్ లైక్ ముందుగానే ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి అక్కడ వర్కింగ్ కండిషన్ ఎలా ఉంటుందో సిమ్యులేషన్స్ చేయటం, సిమ్యులేషన్ ఎక్సర్సైజెస్. ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్స్, ఒక ప్రోగ్రామ్ యూజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ తీసుకో. ఎలా తీసుకున్నా కానీ లాస్ట్కి మనం చేయాల్సింది ఏంటి? ఎవాల్యుయేషన్ ఆఫ్ ట్రైనింగ్. సో మెథడ్స్ అయిపోయి ఎవాల్యుయేషన్ ఆఫ్ ట్రైనింగ్. ట్రైనింగ్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం? ఫస్ట్ చేంజెస్ ఆఫ్టర్ ట్రైనింగ్. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఆ చేంజ్ ట్రైనింగ్ వల్ల అవునా కాదా అని. ఇంకా ఆ చేంజ్ అనేది పాజిటివా నెగిటివా, వచ్చిన చేంజ్ అనేది పాజిటివా నెగిటివా. నెక్స్ట్ థింగ్, వాటితో పాటు ఇంకా ఏముంటాయి ఎవాల్యుయేషన్లో? ఫస్ట్ వచ్చేసి చేంజెస్ గురించి, చేంజ్. సెకండ్ వచ్చేసి లెర్నింగ్, ఏమేమి నేర్చుకున్నాం.
థర్డ్, బిహేవియర్ అనేది ఎలా మారింది. ఫోర్త్, రిజల్ట్ ఏంటి. సో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఏం తీసుకురావాలి. ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ ఆఫ్ వర్కర్స్, రిడక్షన్ ఇన్ లేబర్ టర్న్ ఓవర్, increase in discipline, reduction in wastage, therefore cost of production, proper care of tools and equipment, employment development in career terms, overall efficiency in the company. సో మెథడ్స్ ఏంటి ఎవాల్యుయేట్ చేయడానికి. ఎవాల్యుయేషన్ మెథడ్స్ ఫర్ ట్రైనింగ్ ఏమున్నాయి. ఫస్ట్, అబ్జర్వేషన్ మెథడ్, అబ్జర్వేషన్స్. టెస్ట్ రీటెస్ట్ మెథడ్, ప్రీ పోస్ట్ పర్ఫార్మెన్స్. సో పోస్టింగ్లో చేర్చక ముందు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ డేటా. సో ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఎక్స్పెరిమెంటల్ కంట్రోల్ గ్రూప్ డేటాలో నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత ఉందని మెజర్ చేయడం. సర్వేస్. సో ట్రైనింగ్కి సంబంధించి సర్వేస్ తీసుకోండి. ట్రైనింగ్ సర్వేస్. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనాలిసిస్. ఎంత కాస్ట్ అవుతుంది దాన్ని బట్టి ఎవాల్యుయేట్ చేయండి. సో బెనిఫిట్స్ ఏంటి ట్రైనింగ్ వల్ల. ఫస్ట్, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, న్యూ స్కిల్స్ అనేవి వస్తాయి, తర్వాత ప్రమోషన్ అనేది అయ్యింది, బెటర్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇంకా ప్రొడక్టివిటీ అనేది పెరిగింది. సో పర్ఫార్మెన్స్లో బెనిఫిట్స్ ఏంటి. ఫస్ట్, ట్రైనింగ్ వల్ల పర్ఫార్మెన్స్లో ఏమేమి చేంజెస్ వస్తాయి. 1, ప్రొసీజర్స్ అనేవి స్టాండర్డైజ్ అవుతాయి. ప్రిపరేషన్ ఫర్ ఫ్యూచర్కి ప్రిపేర్ అవుతాం. తక్కువ సూపర్విజన్ అనేది అవసరం, ప్లస్ సూపర్విజన్. ఎకనామికల్ ఆపరేషన్స్ అనేవి పెరుగుతాయి. వాళ్ళలో మొరాలిటీ అనేది పెరిగింది. విషయాలు తొందరగా నేర్చుకుంటారు, క్విక్ లెర్నింగ్. పర్ఫార్మెన్స్లో వచ్చే చేంజెస్, ఎర్నింగ్స్ పెరుగుతాయి, వాళ్ళ ఎర్నింగ్స్ పెరుగుతాయి, శాలరీస్ పెరుగుతాయి, హయ్యర్ ఎర్నింగ్స్. అలానే సేఫ్టీ అనేది పెరిగింది. సో వర్క్ ప్లేస్లో సేఫ్టీ పెరిగింది పనిచేసేటి.
ఇంకా ఏంటి, లెస్ సూపర్విజన్. ఇది ఇందాక డిస్కస్ చేసాం. సేమ్ పాయింట్స్ ఉంటే, మన కొత్త పాయింట్స్ ఉంటే నోట్ చేసుకో. లెస్ వేస్టేజ్, కంపెనీలో వేస్టేజ్ తగ్గిద్ది. ఇది కంపెనీకి వచ్చే బెనిఫిట్స్, ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ కాదు. సో ఇది ఎంప్లాయీ పర్స్పెక్టివ్. సో కంపెనీకి వచ్చే బెనిఫిట్స్ అన్నమాట. ఏమైందంటే ఎఫిషియన్సీ పెరిగింది కంపెనీలో. కంపెనీ ఎఫిషియన్సీతో పాటు వేస్టేజ్ అనేది తగ్గిపోయింది. సూపర్విజన్ కూడా తగ్గింది. టర్న్ ఓవర్ ఆఫ్ లేబర్ అనేది కూడా తగ్గింది. యూనియన్ మేనేజ్మెంట్ రిలేషన్ ఇంప్రూవ్ అయింది. సో వీటిలో కొన్ని యాడ్ చేయొచ్చు. ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. మోటివేటెడ్గా ఉంటారు. టీం వర్క్ పెరిగిద్ది. ఇంకా ప్రమోషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ డెవలప్మెంట్. బట్ యాక్చువల్లీ మనకి మేనేజ్మెంట్ డెవలప్మెంట్ లేదు, అది యూనిట్ 3 నుంచి వస్తుంది. సో ఇది యూనిట్ 3, ఇప్పటికీ యూనిట్ 2 అయితే కంప్లీట్ అయింది. యూనిట్ 2లో లేదు మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేది. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సెగ్మెంట్. సో మిగిలిన టాపిక్స్ అన్నీ వచ్చేసి యూనిట్ 3 అన్నమాట. దీంతో యూనిట్ 2 కంప్లీట్.